రియాజ్ ఎన్కౌంటర్ పై నిజామాబాద్ లో పోలీసులు సంబరాలు చేసుకుంటున్నారు. బాణసంచా కాల్చి వేడుకలు జరుపుకున్నారు. దీపావళి రోజే రియాజ్ ఎన్కౌంటర్ లో మృతి చెందడంపై వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు రియాజ్ పోలీసుల కాల్పులో మృతి చెందాడు. నిజామాబాద్ ఆసుపత్రిలో కాల్పులు జరిగాయి. ఓ కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కునేందుకు రియాజ్ యత్నించాడు. ఇక రియాజ్ దాడిలో ఏఆర్ కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. పారిపోయేందుకు ప్రయత్నించిన రియాజ్ పై పోలీసులు కాల్పులు జరిగాయి. నిన్న రియాజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ యువకుడితో ఘర్షణలో అతడికి గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తప్పించుకునే యత్నం చేశాడు రియాజ్. పోలీసులపైన దాడికి దిగి కాల్పుల్లో మృతి చెందాడు. అటు రియాజ్ ఎన్కౌంటర్ పై పోలీసులు సంబరాలు చేసుకుంటున్నారు. బాణసంచా కాల్చి వేడుకలు జరుపుకున్నారు. రియాజ్ ఎన్కౌంటర్ పై నిజామాబాద్ లో పోలీసులు సంబరాలు చేసుకుంటున్నారు. బాణసంచా కాల్చి వేడుకలు జరుపుకున్నారు. దీపావళి రోజే రియాజ్ ఎన్కౌంటర్ లో మృతి చెందడంపై వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు రియాజ్ పోలీసుల కాల్పులో మృతి చెందాడు. నిజామాబాద్ ఆసుపత్రిలో కాల్పులు జరిగాయి. ఓ కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కునేందుకు రియాజ్ యత్నించాడు. ఇక ఇదే తరుణంలో రియాజ్ దాడిలో ఏఆర్ కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. పారిపోయేందుకు కూడా ప్రయత్నించిన రియాజ్ పై పోలీసులు కాల్పులు జరిగాయి. నిన్న రియాజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ యువకుడితో ఘర్షణలో అతడికి గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తప్పించుకునే యత్నం చేశాడు రియాజ్. పోలీసులపైన దాడికి దిగి కాల్పులో మృతి చెందాడు. అటు రియాజ్ ఎన్కౌంటర్ పై పోలీసులు సంబరాలు చేసుకుంటున్నారు. బాణసంచా కాల్చి వేడుకలు జరుపుకున్నారు పోలీసులు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. రైట్ వరలక్ష్మి, రియాజ్ మృతి అనంతరం నిజామాబాద్ నగరంలో ఒక్కసారిగా దీపావళి పండుగ వచ్చినట్టుగా బాణసంచా తెలుసు సంబరాలు చేస్తున్నారు. విశ్వ హిందూ పరిషత్ వారు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట బాణసంచా కాల్చి పోలీసులు తీసుకున్నటువంటి నిర్ణయం పైన హర్షం అయితే వ్యక్తం చేశారు. అలాగే నగర పురవీధుల్లో కూడా చాలా మంది ఈ రియాజ్ ఎవరైతే కరడు కట్టినటువంటి నేరస్తుని చంపబడ్డాడో దీనికి సంబంధించి వాళ్ళంతా బాణసంచా పేలుస్తూ సంబరాలు అయితే చేసుకుంటున్నారు. ఇక రియాజ్ మృతదేహం ఇంకా అక్కడే నాలుగో అంతస్తులోనే ఉంది. సిపి సాయి చైతన్య అక్కడే ఉన్నారు. ఐజీ చంద్రశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ మీడియాకు వివరాలు కూడా వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. వరలక్ష్మి, మొత్తానికి అయితే ఈ ఒక ఉదంతం ఈ 48 గంటలు నగరంలో ఒక సవాల్గా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే కానిస్టేబుల్ ప్రమోద్ ని అతి కిరాతకంగా అతి దారుణంగా కత్తితో గుండెల్లో పొచ్చి చంపాడు రియాజ్. అతడు 48 గంటలు నిజామాబాద్ నగరంలోనే ఉన్నాడు, నగరంలోనే తిరిగాడు. అతడు ఎక్కడెక్కడ ఉన్నాడు ఏంటి, అసలు ఎవరు అతనికి సహకరించాడు ఏంటి అనే దానిపైన ఓవైపు దర్యాప్తు జరుగుతా ఉంది. అయితే రాత్రి శనివారం రాత్రి రియాజ్ ఉన్నటువంటి చోటు తెలుసుకున్నటువంటి పోలీసులు అక్కడికి బృందాలుగా వెళ్లారు. రియాజ్ ని పట్టుకునే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి కూడా రియాజ్ తప్పించుకున్నాడు. నిజాం సాగర్ కాలువలో నుంచి బురదలో నుంచి పడి అతను వెళ్లిపోయి అక్కడే సారంగపూర్ లోని మరో చోట ఒక మెకానిక్ షెడ్, లారీ మెకానిక్ షెడ్ దగ్గర నక్కి ఉన్నాడు. అక్కడి నుంచి రాత్రి సమయంలో మెల్లిగా లారీ క్యాబిన్ పాడుపడ్డటువంటి లారీ క్యాబిన్ లో పూర్తిగా శారీగా చుట్టుకొని అతను అక్కడ తలదాచుకున్నాడు. అయితే ఉదయం అక్కడ గాలిస్తున్నటువంటి పోలీసులకు అనుమానం వచ్చి ఆ క్యాబిన్ లో చూడగానే ఒక్కసారిగా మళ్ళీ పోలీసులకు కత్తి చూపి అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తుండగా ఆసిఫ్ అనే ఒక వ్యక్తి అతన్ని పట్టుకుంటే విజువల్స్ లో మనం చూడవచ్చు. చాలా దారుణంగా అతి కిరాతకంగా అతని చేతులు కట్ చేశాడు. అసలు ఆ చేతులు ఇంకా ఎందుకు పనికిరాని విధంగా అయిపోయాయి. అతను వెల్డింగ్ పని చేసుకునేవాడు రియాజ్, కానీ వెల్డింగ్ పని చేసుకునేవాడు. అతని చేతులు పూర్తిగా పనికి రాకుండా పోయాయని చెప్పేసి వైద్యులు కూడా చెప్తున్నారు. అయితే ఆ క్రమంలో ఆ పెనుగులాటలో ఇటు రియాజ్ కు కూడా చాలా తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు అతన్ని పట్టుకొని నిన్న సాయంత్రం ప్రభుత్వ ఆసుపత్రిలో అతన్ని జాయిన్ చేయించారు. అయితే ఉదయం ఇవాళ 11-12 గంటల ప్రాంతంలో రియాజ్ ఒక ఏఆర్ కానిస్టేబుల్ పైకి అతని దగ్గర ఉన్నటువంటి గన్ను లాక్కునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి మరో కానిస్టేబుల్ అలర్ట్ అయ్యి
దాదాపు 2 రౌండ్ల పాటు కాల్పులు కాల్చాడు. దీంతో అక్కడ రియాజ్ అక్కడికక్కడే చనిపోయినట్టుగా తెలుస్తుంది. సిపి సాయి చైతన్య ఇప్పుడు అక్కడ ఉన్నారు. పూర్తిగా పంచనామాకు సంబంధించి ఎలా జరిగింది ఏంటి అనేది తెలుసుకుంటున్నారు. దీని అనంతరం ఐజీ చంద్రశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత సిపి సాయి చైతన్య మీడియా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వరలక్ష్మి మొత్తానికైతే నిజామాబాద్ నగరంలో ఇటు ఈ దారుణ ఘటనకు ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళంతా ఇప్పుడు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటు ప్రమోద్ కుటుంబ సభ్యులకు కూడా కొంత ఊరట కలిగిందనే చెప్పవచ్చు. ఒక నేరస్తుని, ఒక కరుడు కట్టినటువంటి నేరస్తుని ఈ విధంగా హత్యకు గురి కావడం నగర ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు మహిళా సంఘాలు కావచ్చు, ఇతరులు కూడా పూర్తిగా దీన్నైతే ఈ ఘటనకు పోలీసులకైతే సపోర్ట్ గా నిలుస్తున్నారు. పురవీధుల్లో ర్యాలీలుగా తిరుగుతూ పోలీసులకు వాళ్ళు సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. మొత్తానికైతే రియాజ్ ఎపిసోడ్ ముగిసిందనే చెప్పవచ్చు. రియాజ్ చనిపోయాడు. పోలీసులు కాసేపట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు తెలిపే అవకాశం ఉంది. వరలక్ష్మి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. ప్రమోద్ గారికి దాడి చేసిన రియాజ్ కోసం ఆదివారం పోలీసు వారు సారంగపూర్ ఏరియాలో వెతుకుతున్న సమయంలో అక్కడే మా అన్న ఆఫీస్ వెల్డింగ్ షాప్ లో పనిచేస్తుండగా షాప్ ముందు నుండి దొరకగా పారిపోతుండగా మా అన్న అతన్ని పట్టుకొని పోలీసు వారికి అప్పగించే సమయంలో మా అన్న పైన కత్తితో 2 చేతులపై కోసినాడు. మా అన్నకు నిజామాబాద్ హాస్పిటల్లో చూపించగా డాక్టర్స్ హైదరాబాద్ కు పంపించినారు. పోలీసు వారు మా అన్నతో హైదరాబాద్ హాస్పిటల్లో దగ్గర ఉండి ట్రీట్మెంట్ చేపిస్తున్నారు. మా అన్న కూలి పని చేసుకుని జీవిస్తాడు. 2 చేతులపై తీవ్రమైన గాయమైంది. మా అన్న పరిస్థితి సీరియస్ గా ఉంది. పోలీసు వారు దగ్గర ఉండి హైదరాబాద్ హాస్పిటల్లో